4 వే న్యూస్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చానండి. టీడీపీ ట్రాప్లో వైసీపీ ఇళ్ల పట్టాల పంపిణీ 15 రోజుల పాటు జరిగే ఈ పండుగకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు మతం రంగు పులిమెందుకు సిద్ధమైంది. సో దీనికి సంబంధించి ఆర్టికల్ చూద్దామండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే గవర్నమెంట్ రిలీజ్ అయిన ఏ లేటెస్ట్ అప్డేట్ అయినా మన ఛానల్లో వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఆర్టికల్ చూద్దాం. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ 15 రోజుల పాటు జరిగే నిరంతర పండుగ. పరోక్షకంగా 1.5 కోటి మందికి ఉపాధినిచ్చే ఇళ్ల నిర్మాణం. ఇవి 4 రోజుల ముందు ఘనంగా వినిపించిన మాటలు కట్ చేస్తే నేడు రాష్ట్ర రాజకీయ విగ్రహాల చుట్టూ తిరుగుతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు విజయనగరం యాత్రలో ప్రజల్ని మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు బీజేపీ సైతం అందివచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా పాత విషయాల్ని తవ్వితీస్తూ ప్రభుత్వానికి మతరంగు పులిమెందుకు సిద్ధమైంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 15 రోజుల పాటు జరిగే పండుగ ఎటుపోయింది. జనసేనాని మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ దశలో వైసీపీ కూడా అనివార్యంగా ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. విగ్రహాల ధ్వంసరచనకు కారణం చంద్రబాబేనంటూ విమర్శించారు విజయసాయిరెడ్డి. ప్రతిగా నారా లోకేష్ తండ్రి తరపున ప్రమాణం చేద్దాం, సింహాద్రి అప్పన్న సన్నిధికి వస్తారా అంటూ సవాలు విసిరారు. ఈ సవాళ్లకు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంతలా అంటే సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ విజయనగరం వెళ్లడం కంటే చంద్రబాబు రాముల వారిని దర్శించుకోవడానికి రామతీర్థం వెళ్లడం మరింత హైలైట్ అయ్యేంతలా. ఈ విషయంలో ప్రతిపక్ష టాప్లో ప్రభుత్వ నేతలు పూర్తిగా ఇరుక్కుపోయారనే విషయం అర్థమవుతుంది. 15 రోజుల పండుగని పక్కన పడేసి విమర్శలు, ప్రతి విమర్శలతో కాలం గడిపేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న నేతలు సైతం లబ్ధిదారుల విషయం మాట్లాడకుండా విగ్రహాల ధ్వంసంపై స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒకే రోజు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రులు అసలు విషయం పక్కన పెట్టి జనసేనపై మాటల విధ్వంసం జరుగుతుంది. చూశారు కదండి, ఇళ్ల పట్టాల పంపిణీ అంగరంగ వైభవంగా పండగ వాతావరణం నెలకొంటున్న సమయంలో ఏదో ఒక ప్రతిపక్షాల హడావుడి. ఈ రోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి. మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4 వే న్యూస్ ఛానల్.